6 నెలల్లో ఖాళీలన్నీ భర్తీ, ధాన్యానికి 3100 మద్దతు, మహిళా బడ్జెట్, 4 ఉజ్వల సిలిండర్లు ఫ్రీ హామీలతో బీజేపీ మేనిఫెస్టో. ప్రజలు ఓటుతోనే కేసీఆర్ అవినీతిని కూల్చేయాలి, ఎలక్షన్ వల్లే కరప్షన్ పై చర్యలు ఆగాయన్న అమిత్ షా. కామారెడ్డిలో కబ్జాలకే కేసీఆర్ పోటీ, ఓటుకు 10,000 ఇస్తారన్న రేవంత్, కాంగ్రెస్ తోనే పేదల రాజ్యమన్న వివేక్, రేపు ప్రియాంక ప్రచారం. బీజేపీ కేసీఆర్ డీల్ వల్లే యాక్షన్ తీసుకోలేదన్న విజయశాంతి, జనం 2 సార్లు రిస్క్ చేశారు, 3వ చేయరన్న ఉత్తమ్. నేను మహారాష్ట్ర పోతాననే అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు, బీజేపీ కాంగ్రెస్ గడగడ వణుకుతున్నాయన్న కేసీఆర్. మిగిలిన రుణమాఫీ మిత్తితో ఇస్తాం, రందిపడొద్దన్న కేటీఆర్, గెలవలేమని అడ్డగోలు హామీలిస్తున్నారన్న హరీష్ రావు. కేటీఆర్ ని సీఎం చేసే ఆలోచన మోదీతో చెప్పింది నిజమే, టైం వచ్చినప్పుడు దళిత సీఎం అని ఇండియా టుడేతో కేసీఆర్ కామెంట్. నిజాం షుగర్ భూముల అమ్మకానికి ఓనర్లు, రాష్ట్ర సర్కార్ పిటిషన్, రైతుల్ని మోసం చేసి అమ్మకానికి కుట్ర చేస్తున్నారన్న విపక్షాలు. గాజా హాస్పిటల్ ను ఖాళీ చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం, ఇవాళ దాడుల్లో 32 మంది మృతి, మొత్తం 12,000 మరణాలు. రేపు అహ్మదాబాద్ లో ఇండియా ఆసిస్ వరల్డ్ కప్ ఫైనల్, దేశం గెలవాలని దేశమంతా పూజలు, చీఫ్ గెస్ట్ గా మోదీ. డీటెయిల్స్ చూద్దాం. రైతులు, మహిళలు, పేదల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ. ధరణిని రద్దు చేసి మీ భూమి వ్యవస్థను తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ముస్లిం కోటా రిజర్వేషన్లను రద్దు చేసి బడుగులకు పంచుతామని చెప్పింది. అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు అమిత్ షా. తెలంగాణ టూర్లో భాగంగా గద్వాల, నల్గొండ, ఓరుగల్లు సభల్లో పాల్గొన్నారు షా. ధరణిని రద్దు చేసి దాని స్థానంలో మీ భూమి వ్యవస్థను తీసుకొస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది. హైదరాబాద్ హోటల్ కత్రియాలో సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిలీజ్ చేశారు. రైతు, మహిళ, వెనుకబడిన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా హామీల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి అవినీతిపై కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేసి వాటిని వెనుకబడిన వర్గాలకు అందిస్తామని అన్నారు. అర్హులైన పేదలకు ఇంటి స్థలం, చిన్న సన్నకారు రైతులకు 2,500 రూపాయల హామీ, వరికి మద్దతు ధర 3,100 రూపాయలు లాంటి కీలక హామీలను ప్రకటించారు. ఆడబిడ్డ భరోసా పేరుతో 2 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్, పేదలకు 10 లక్షల వరకు కార్పొరేట్ వైద్యం హామీ ఇచ్చారు. సమ్మక్క సారక్క జాతరకు గుర్తింపు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ వంటి కీలక హామీలను ప్రకటించారు. 10 साल में बीआरएस पार्टी पूर्णतया विफल गई. सिर्फ तांत्रिकों की एडवाइस पर चलते हैं और तांत्रिकों की एडवाइस पर पार्टी का नाम भी बदल देते हैं. मैं तेलंगाना की जनता को भरोसा देने आया हूं, साथ में हमारा संकल्प पत्र लेकर आया हूं. ये मोदी गारंटी हमारा संकल्प पत्र आने वाले दिनों में तेलंगाना को उस ऊंचाई पर पहुंचाएगा जिस ऊंचाई के लिए सैकड़ों तेलंगाना के युवाओं ने अपना सर्वोच्च बलिदान दिया था और तेलंगाना की कल्पना की थी. అంతకు ముందు వరుస సభల్లో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గద్వాలలో సకల జనుల సంకల్ప సభలో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్ణయిస్తాయన్నారు. అధికారం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే డబుల్ ప్రయోజనాలుంటాయన్నారు. బీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందని ఆరోపించారు. అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ రికార్డు సృష్టించారన్నారు అమిత్ షా. గద్వాలలో 300 పడకల ఆసుపత్రి ఏమైందని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీ విరోధి పార్టీలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ 2G, 3G, 4G పార్టీలని విమర్శించారు షా. अब बीआरएस को वीआरएस देने का टाइम आ गया है, रिटायर्ड करने का टाइम आ गया है, क्योंकि ये केसीआर की सरकार और चंद्रशेखर राव खुद झूठे वादे करने में इन्होंने वर्ल्ड रिकॉर्ड प्रस्थापित किया है. गढ़वाल में मेडिकल कॉलेज 300 बिस्तरों वाला देना था,
वो वादा भी पूरा नहीं किया है। అక్కడి నుంచి నల్గొండలో పర్యటించిన షా 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి వాటిని పేదలకు పంచుతామన్నారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఓటు ద్వారా కూల్చాలని పిలుపునిచ్చారు అమిత్ షా. केसीआर की सरकार ओवैसी के दबाव में चल रही है, उसके लिए तुष्टीकरण कर रही है, अपीसमेंट कर रही है। केसीआर ने मुसलमानों को 4% रिजर्वेशन दिया है। अगर भारतीय जनता पार्टी की सरकार बनेगी, ये असंवैधानिक रिजर्वेशन को हम हटाकर ओबीसी और एसटी का रिजर्वेशन बढ़ाने का काम करेंगे। బీఆర్ఎస్ అంటే భారత్ భ్రష్టాచార సమితి అని విమర్శించారు అమిత్ షా. ఓరుగల్లు బీజేపీ సంకల్ప సభలో మాట్లాడారు. అత్యంత అవినీతి ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని మండిపడ్డారు. గల్లీ గల్లీకి మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేశారని ఆరోపించారు. పేపర్ లీకులతో యువకులు చనిపోయారని, బీజేపీ ప్రభుత్వంలో 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు అమిత్ షా. मित्रों, तेलंगाना को केसीआर ने भ्रष्टाचार का अड्डा बनाया है। बीआरएस का नाम है भ्रष्टाचार रिश्वतखोरी समिति। भारतीय जनता पार्टी की सरकार बना दीजिए, 5 साल में 2.5 लाख युवाओं को ट्रांसपेरेंट तरीके से भ्रष्टाचार बगैर नौकरी देंगे। మేనిఫెస్టో రిలీజ్ తర్వాత క్లాసిక్ గార్డెన్ లో ఎంఆర్పీఎస్ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై కీలక సూచనలు చేశారు. అక్కడి నుంచి బేగంపేట చేరుకున్న షా అహ్మదాబాద్ బయలుదేరారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే రేపు తెలంగాణకు రానున్నారు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక. ఖానాపూర్, ఆసిఫాబాద్ లో జరిగే ప్రచారంలో ఆమె పాల్గొంటారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందంలో భాగంగానే కాళేశ్వరం కుంగినా కేంద్రం లైట్ తీసుకుందన్నారు లీడర్లు. కేసీఆర్ అహంకారం దించాల్సిన టైం వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారం స్పీడప్ చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగా వరుసగా పార్టీ అగ్రనేతలు రాష్ట్రానికి వస్తున్నారు. రేపు తెలంగాణకు రానున్నారు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ. ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. నాందేడ్ నుంచి హెలికాప్టర్లో ఉదయం 10:30కి ఖానాపూర్ కి చేరుకుంటారు. ఖానాపూర్ లో గంటసేపు ప్రచారంలో పాల్గొని అక్కడి నుంచి 12 గంటలకు ఆసిఫాబాద్ చేరుకుంటారు. 12 నుంచి 1 గంట వరకు ఆసిఫాబాద్ లో మీటింగ్ లో పాల్గొంటారు. తర్వాత నాగోబా ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి తండాలో మహిళలతో కలిసి ప్రచారం చేస్తారు. అక్కడి గిరిజనులతో కలిసి భోజనం చేసి ఆర్టీసీ బస్సులో జర్నీ చేస్తారు. తర్వాత తిరిగి ఆసిఫాబాద్ నుంచి నాందేడ్ వెళ్తారు ప్రియాంక గాంధీ. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ సిగ్గుతో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ ప్రజల జీవితాలను తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల అప్పుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. ఈ 3 ఏళ్లలో కొత్తగా 1 ఎకరానికి నీళ్లు ఇవ్వకుండానే మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయే స్థితికి చేరుకుందని ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం అసలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సిగ్గుపడి తల ఉంచుకొని తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలు, వాళ్ళ పిల్లలు జీవితాలు తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కడితే 3 ఏళ్లలో 1 ఎకరాకి నీళ్లు ఇవ్వకుండా మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతున్నది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్నారు కాంగ్రెస్ లీడర్ మాజీ ఎంపీ విజయశాంతి. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు విజయశాంతి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న బీజేపీ చర్యలు మాత్రం తీసుకోలేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కూలితే బీజేపీ లైట్ తీసుకుందని అన్నారు. 2 పార్టీల మధ్య రహస్య ఒప్పందం కారణంగానే కేంద్రం చర్యలు తీసుకోలేదన్నారు విజయశాంతి. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో ఎందుకు చేరారనే అంశంపై హైదరాబాద్
గాంధీ భవన్ లో క్లారిటీ ఇచ్చారు విజయశాంతి. ఒక ఉద్యమ నాయకురాలుగా పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ ఆడబిడ్డగా 25 ఏళ్లు నా రాజకీయ ప్రస్థానం. తెలంగాణ కోసం నా లైఫ్ నే సాక్రిఫైస్ చేసి కమిట్మెంట్ తో నా ప్రజలే నాకు ముఖ్యం, నా రాష్ట్రమే నా ముఖ్యం అనే కమిట్మెంట్ తో నా 25 ఏళ్లను పనిచేసుకుంటూ వచ్చాను. కేసీఆర్ అహంకారం దించాల్సిన టైం వచ్చిందన్నారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంటలు మునిగిపోయి రైతులు నష్టపోయారని చెప్పారు. కాంగ్రెస్ వస్తే పేదల రాజ్యం వస్తుందని చెప్పారు. మంచిర్యాల జిల్లా టేకుమట్లలో వివేక్ ఎన్నికల ప్రచారంలో వివేక్ మాట్లాడారు. మా ముఖ్యమంత్రికి 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే నేను 1000 కోట్ల ఆస్తి ఎందుకు సంపాదించొద్దని చెప్పి ఆయన ఇసుక దందలా పడ్డాడు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయనిస్తే కాంట్రాక్టరే 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తాడు. వాగ్దానం ఏదైతే ఉందో చెన్నూరు ప్రజలకు మీ అందరికీ కూడా ఒక మంచి మైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకొస్తా. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమస్యలు తీరుస్తామన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రాన్ని దోచుకునే వారిని ఓడించాలన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కోసమే కాంగ్రెస్ లోకి వచ్చామన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో నియోజకవర్గ బూత్ కమిటీలతో సమావేశమయ్యారు తుమ్మల, పొంగులేటి. ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇచ్చేవారిని నమ్మొద్దన్నారు. 30వ తారీఖు దాకా మీ పని, 3వ తారీఖు నుంచి మా పని. తప్పకుండా మీ మనసులో మీరు మమ్మల్ని పెంచి పోషించారు. 40 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉండగలిగానంటే ఈ నియోజకవర్గ దయా దాక్షిణ్యాలతో నేను బతికానని చెప్పి మీకు ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎక్కడైతే గెలుస్తుందో అక్కడ కేసీఆర్ పోలీసులతో దాడులు చేయిస్తున్నారన్నారు ఎల్బీ నగర్ అభ్యర్థి మధు యాష్కి గౌడ్. తన ఇంటిపై అర్ధరాత్రి పోలీసులు వారెంట్ లేకుండా సోదాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. జిల్లా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలీస్ వాళ్ళు చాలా చోట్ల గులాబీ పార్టీ యొక్క కార్యకర్తల్లాగా పనిచేస్తూ ఉన్నారు. ఇకనైనా ఆపండి. మార్పు వస్తుంది, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రూల్స్కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, అతి ఉత్సాహంగా ప్రవర్తిస్తే మీ పైన తగు చర్యలు ఉంటాయనేది గుర్తుంచుకోవాలని కూడా మీ మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తున్నాం. కేసీఆర్ సీఎం ఉద్యోగం పోతేనే రాష్ట్రంలో 2 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కామారెడ్డిలో భూములు కబ్జా చేసేందుకు వస్తున్న కేసీఆర్ ను అడ్డుకునేందుకే తాను బరిలో ఉన్నానని చెప్పారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కామారెడ్డిలో ఒక్క గుంట భూమి కబ్జా చేసినా ఊరుకునేది లేదన్నారు. కామారెడ్డిలో 200 కోట్లు పెట్టి ఓట్లు కొనేందుకు కేసీఆర్ ప్లాన్ చేశారని ఆరోపించారు. కామారెడ్డి నియోజకవర్గం రాజంపేటలో జరిగిన రోడ్ షోలో రేవంత్ మాట్లాడారు. పిచ్చి కుక్క వచ్చింది, జనగాంల రాజేశ్వర రెడ్డిని తిట్టింది, నన్ను కూడా తిట్టిండని. కేసీఆర్ గారు పిచ్చి కుక్క నన్ను అన్నావు, మంచిది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ తెలంగాణ ఉద్యమంలో నువ్వేం మాట్లాడినావు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, నేను కాపలా కుక్కలాగా ఉంటాను. మరి 10 ఏళ్ళైనా దళితుడిని ముఖ్యమంత్రి చేయలే. ఆయన ఇంకో మాట కూడా చెప్పిండు, దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా తలకాయ నరుక్కుంటా అని మాట ఇచ్చిండు. ఇవాళ నేను అడుగుతున్నా, 10 ఏళ్ళు అయింది దళితుడిని చేయలే. కామారెడ్డిలో 2 లక్షల ఓట్లకు ఓటుకు 10,000 ఇస్తే కూడా 200 కోట్లు అవుతుంది. మా సార్కో లెక్కన ఓ ఎంటికతో సమానం 200 కోట్లు వంచుతాం, 2,000 కోట్ల భూములు వాళ్ళవే గుంజుకుంటాం. అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు మా సార్ సంగతి ఏందో అని ఇవాళ టీఆర్ఎస్ కూడా అంటుంది. క్రికెట్ విశ్వ విజేతగా అవతరించేందుకు టీమిండియా అడుగు దూరంలో ఉంది. రేపు అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 5 సార్లు జగజ్జేతగా నిలిచిన ఆస్ట్రేలియాతో రోహిత్ సేన టైటిల్ ఫైట్ చేయనుంది. హోమ్ గ్రౌండ్స్ ఇండియాకు అతిపెద్ద ప్లస్ కాగా 8 సార్లు ఫైనల్ ఆడిన ఆత్మవిశ్వాసంతో కమిన్స్ సేన ఉంది. రేపటి మ్యాచ్కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ప్రధాని మోదీ. యావత్ క్రికెట్ ప్రపంచం ఆతృతగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రేపు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే భారత్, ఆసీస్ జట్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. టైటిల్ నెగ్గేందుకు 2 జట్లు అడుగు దూరంలో ఉన్నాయి. లీగ్ దశలో 9 మ్యాచ్ల్లో అజేయంగా నిలిచిన రోహిత్ సేన సెమీస్ లో కివీస్ ను ఓడించి ఫైనల్ చేరుకుంది.
ఫుల్ ఫామ్ లో కనిపిస్తున్న భారత జట్టు అదే ఊపును కంటిన్యూ చేస్తే టైటిల్ గెలవడం ఈజీనేనని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఆస్ట్రేలియా కూడా ఈ టోర్నీలో అద్భుత ఆట తీరును ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు ఆ జట్టు 5 సార్లు జగజ్జేతగా నిలిచింది. మరోసారి ట్రోఫీ కోసం ఆరాట పడుతోంది. దీంతో రేపటి మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు కొనసాగనుంది. రేపటి మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. స్లో బ్యాటింగ్ ట్రాక్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 300 పైకి స్కోర్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్ లోనూ బ్యాటింగ్ చేసే జట్టుకు ఛేదన కష్టంగా మారనుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తుందని క్యూరేటర్ తెలిపారు. దీంతో రేపు టాసే కీలకం కానుంది. From my understanding, obviously it's going to be on the slower side. But again, tomorrow we have to come and assess what it is like. It's not going to change too much, but it's always nice to see the pitch on the day of the game and then assess what you want to do. That is something that we've maintained for a long period of time, and that is something that we have done before as well. So it's not something new for us to come and assess the pitch on the day of the game, and the players are aware of it as well. Yeah, I think that's where it boils down to. You got to just understand what is expected out of you at that point in time. హోమ్ గ్రౌండ్స్ లో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుండడం పెద్ద అడ్వాంటేజ్. జట్టు సారథి రోహిత్ దూకుడుగా ఆడుతూ టీమిండియాకు శుభారంభాన్ని అందిస్తున్నాడు. ఈ టోర్నీలో రోహిత్ ఇప్పటి వరకు 550 పరుగులు చేశాడు. శుభమన్ గిల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నారు. కేఎల్ రాహుల్ సైతం మిడిల్ ఆర్డర్ లో జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. ఇటు బౌలింగ్ లోనూ షమీ ఫామ్ ప్రత్యర్థి జట్టును కలవరపెడుతోంది. తనదైన స్వింగ్ తో టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చుతూ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బుమ్రా, జడేజా, కుల్దీప్, సిరాజ్ కూడా రెచ్చిపోతుండడం భారత్ కు ప్రధాన బలం. Guys have done that job perfectly. Shami और सूर्या को हालांकि उनको ज्यादा बैटिंग करने का मौका मिला नहीं, but शमी ने आकर अच्छे तरीके से काम किया है. बहुत आसानी से वो अपना माइंड रिलैक्स कर सकते थे कि नहीं मेरा तो हो गया, अभी आई थिंक मुझे नहीं खिलाएंगे. बट ऑल क्रिकेटर्स आर क्वाइट प्रोफेशनल. सबको पता है कि मौका कभी भी आ सकता है. ये वर्ल्ड कप है, ये हर साल नहीं होता है. ఈ టోర్నీలో వరుసగా 3 మ్యాచ్లు ఓడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత పుంజుకుని ఫైనల్లోకి అడుగుపెట్టింది. చెన్నైలో మ్యాచ్తో పోలిస్తే ఆస్ట్రేలియా ప్రస్తుతం మరింత కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మాక్స్వెల్ ఆడిన ధనాధన్ ఇన్నింగ్స్ భారత జట్టును కలవరపెడుతోంది. క్రీజ్లో మాక్స్వెల్ నిలదొక్కుంటే మరో భారీ ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్ ఉంది. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్ మంచి ఫామ్ లో ఉన్నారు. వీళ్లను అడ్డుకుంటే భారత్ విజయం ఈజీ కానుంది. ఈ వరల్డ్ కప్ లో షమీతో పోటీగా వికెట్ల వేటను కొనసాగిస్తున్న జంపాను ఎదుర్కొనేందుకు భారత బ్యాట్స్మెన్స్ ప్రత్యేక ప్రణాళికలు రచించుకోవాల్సి ఉంది. అత్యధిక సార్లు ఫైనల్ ఆడిన అనుభవం ఆసీస్ సొంతం. నాకౌట్ కంటే ఆ జట్టు ఫైనల్లో మరింత రెచ్చిపోయే ఛాన్స్ ఉంది. ప్రపంచ కప్ ఫైనల్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. టాస్ వేసిన తర్వాత మధ్యాహ్నం 1:35 వాయుసేన ఆధ్వర్యంలో సూర్యకిరణ్ ఎయిర్ బ్యాటింగ్ బృందం ఎయిర్ షో నిర్వహించనుంది. మొదటి ఇన్నింగ్స్ డ్రింక్స్ విరామంలో ప్రముఖ గాయకుడు ఆదిత్య గద్వీతో సంగీత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొలి ఇన్నింగ్స్ విరామ సమయంలో ప్రీతం, జోనితా గాంధీ, తుషార్ జోషి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. ప్రపంచ కప్ ఫైనల్ దృష్టిలో పెట్టుకుని అహ్మదాబాద్ కు భారత రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత అహ్మదాబాద్ నుంచి రైళ్లు తిరిగి బయలుదేరనున్నాయి. ఫైనల్ మ్యాచ్ ను ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించనున్నారు. ఆసీస్ ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ తో కలిసి మోడీ మ్యాచ్ ను చూడనున్నారు. వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా గెలవాలంటూ ఉత్తరాఖండ్ రిషికేశ్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి చిదానంద సరస్వతి ఆధ్వర్యంలో భక్తులు, అభిమానులు హోమం కాల్చారు. దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.